నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీలో విజయమ్మ రాసినటువంటి నిన్న స్వహస్తాలతో ఆవిడ బాండ్ పేపర్ పైన రాసినటువంటి ఒక లేఖ వైఎస్ఆర్సీపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు విజయమ్మ గారు ఇంత ఓపెన్ గా బహిరంగంగా స్వయంగా వైఎస్ఆర్సీపీ అధినేత స్వయంగా విజయమ్మ గారికి వైఎస్ఆర్ గారికి బిడ్డైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ మేరకు లేఖాస్త్రం రాయాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చిందనేది ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే, వైఎస్ఆర్సీపీలో కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తలంపులు తలనొప్పులు తెచ్చేదానికి రెడీగానే ఉంటారు. అందులో భాగంగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శివప్రసాద్ రెడ్డి, ఆయన భీష్మించుకొని ఆయనతో పాటు అదేవిధంగా పులివెందులకు సంబంధించినటువంటి సతీష్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఎవరి గురించైనా మాట్లాడచ్చు. అటు సిబిఎన్ గారి గురించి మాట్లాడచ్చు, ఇటు కళ్యాణ్ గారి గురించి మాట్లాడినారు, అటు లోకేష్ గారి గురించి రోజు మాట్లాడుతూనే ఉన్నారు. దాంతో సరిపెట్టుకోకపోగా వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా మంచిది నాయన చెడ్డ అది ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి స్వయంగా జగన్ గారి సొంత తల్లి చెప్పినా కూడా సొంత తల్లిని కూడా దూషించడానికి వీళ్ళు కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారు. ఒక 4-5 రోజుల నుంచి ఇదే శివప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, జగన్ గారు షర్మిల గారికి ఆస్తులతో పాటు అడగకపోయినా కూడా డబ్బులు ఎక్కువ ఇచ్చినారు అని చెప్పి ఆయన అపవాదాలు వేస్తూ వచ్చారు. కడుపు ఎవరికైనా కాలుతుంది. ఒకవేళ అబద్ధాలు ఉంటే అబద్ధాలు ఆ నిందలు పడేటువంటి వ్యక్తులకి ఎవరికైనా కాలుతుంది. ఈ రోజున స్వయంగా విజయం గారికి జగన్మోహన్ రెడ్డి గారితో యాక్సెస్ లేకపోవడం మూలానే ఆవిడ తప్పని పరిస్థితుల్లో బహిరంగ లేఖ రాశారు. అది ఏం రాశారు, స్టాంపు బాండ్ పేపర్ పైన రాశారనమాట. అదేవిధంగా రాసినప్పుడు ఆఖరి లెటర్స్, నేను నమ్మేటువంటి నా దేవుడి పైన ఒట్టేసి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నా వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో నా భర్త ఆయన పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే అని చెప్పి ఆవిడ కొన్ని విషయాలు పొందుపరిచారనమాట. ఆ విషయాలు మనం నిశ్చితంగా ఒకసారి పరిశీలించి చూస్తే, జగన్ గారు అదేవిధంగా షర్మిల గారు వైఎస్ఆర్ గారి యొక్క కనుసన్నుల్లో ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు బాగానే ఉండేవాళ్ళు. వారి యొక్క ఇద్దరు బిడ్డలు అనమాట. జగన్ గారికి ఇద్దరు కూతుర్లు, అదేవిధంగా షర్మిల గారికి ఒక కొడుకు కూతురు. ఈ నలుగురి యొక్క మనవలు ఎవరికి, విజయమ్మ గారికి వైఎస్ఆర్ గారికి, వీళ్ళ నలుగురికి ఆస్తుల పంపకాల్లో సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ గారి ఉద్దేశము. అదే ఆదేశం కూడా. అయితే కాలం వికటించింది, ఆయన అనుకోకుండా మరణించాడు. తదుపరి కాలంలో మొత్తం కుటుంబ బాధ్యత మొత్తం జగన్ గారి పైన పడాల్సిందే, పడింది కూడా. అయితే జగన్ గారు అంతా ఒక కుటుంబమే కదా, ఆస్తుల పంపకాలు ఇప్పుడే ఎందుకని చెప్పి షర్మిల గారిని అదేవిధంగా విజయమ్మ గారిని ఆయన జైలు పోయినటువంటి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపించి, తెలంగాణకు పోయినప్పుడు ఆవిడ దగ్గర షర్మిల పైన రాళ్ళు రప్పలు వేయించుకొని కాళ్ళకు బలపం కట్టుకొని వైఎస్ఆర్సీపీని ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఆవిడ పడినటువంటి కష్టం ఆశామాసిగా కాదు. ఏదేమైనా కూడా షర్మిల గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 అయినారనమాట. కానీ కాలక్రమేపీ ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వాళ్ళు లేకుండా ఉంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యంగా ఇరువల్లా ఉండేటువంటి కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని నెమ్మదిగా షర్మిల గారిని దూరం చేసేశారు జగన్ గారు. అదేవిధంగా షర్మిల గారిని దూరం చేయాలా అని ఎందుకు అనుకున్నారంటే, పార్టీలో మరో పవర్ సెంటర్ ఉండకూడదు అని చెప్పేది ఆయన మెయిన్ థాట్. పార్టీలో ఏ 4 ఎమ్మెల్యేలు కలిసి నవ్వుకుంటా తిరిగినా కూడా, కలిసి ప్రెస్ మీట్లు పెట్టినా కూడా జగన్ గారికి నచ్చేది కాదనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది చెప్తానే ఉన్నారు. ఇదే క్రమంలో షర్మిల గారికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఒక కుటుంబంలో ఇద్దరికి ఎందుకు ఎమ్మెల్యే పదవులో లేకుంటే ఎంపీ పదవులో అని చెప్పి జగన్ గారు సింపుల్గా అన్నారు. అయితే ఇదే కడప జిల్లాలో జగన్ గారు ఆయన తమ్ముడైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చారా లేదా, ఎంపీగా నెగ్గించుకున్నారా లేదా. అదేవిధంగా శ్రీకాకుళం పోతే ధర్మాన ప్రసాద్ గారు, ధర్మాన కృష్ణదాస్ గారు, అదేవిధంగా మనం ఇంకా ఏదైతే విజయవాడ పరిసరాల ప్రాంతాల్లో ఉదయగిరి ఆ నియోజకవర్గంలో మనం చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, కాకినాడకి సంబంధించి వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, అదేవిధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి 2 కుటుంబ సభ్యులు, అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ షర్మిల గారికి అవకాశం ఇవ్వలేకపోయినారు. ఎందుకో ఆ దేవుడికే తెలియాల. ఇలా రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు ఆస్తుల వ్యవహారంకి వస్తే స్వయంగా విజయమ్మ గారు బాధపడుతుంది. వైఎస్ఆర్ మరణానంతరము ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు స్వయంగా షర్మిల గారికి ఏవైతే ఆస్తులు రావాలో వాటి వరకు ఎంఓయూలు రాసిచ్చినారు. కొన్ని ఆస్తులు అవి మళ్ళీ మాట్లాడదాము, ఎంఓయూలు రాసిచ్చారు. అంటే ఆవిడ హక్కు ఆవిడ నిలబెట్టుకొని ఎంఓయూలు డిఫాల్ట్గా చేయించుకోవాల్సి వచ్చింది. కానీ దాంట్లో కూడా తగ్గిస్తా ఇచ్చినారు షర్మిల గారికి ఆస్తులు. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఏంటంటే, సరస్వతి సిమెంట్స్ అనేది స్వయంగా షర్మిల గారికి చెందాల్సిందే. ఇంకా బెంగళూరులోని యలంక ప్యాలెస్ ఏదైతే ఉన్నదో ఆ భూమి కూడా షర్మిల గారికి చెందాల్సిందే. అవి 2 ఎగరగొట్టేసి, కానీ
ఎగరగొట్టేసిన అనంతరం కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలోనూ అదేవిధంగా సాక్షిలోనూ అవాకులు చవాకులు పేల్పించడం ఈ విధంగా చేస్తున్నారు. జగన్ గారు ఏదో డబ్బులు ఇచ్చారు షర్మిలా గారికి అని, ఆ డబ్బులు కూడా ఇన్నేళ్ల పాటు అంతకాలం పాటు జగన్ గారి చేతుల్లో షర్మిలా గారి ఆస్తులు ఉన్న మూలాన ఆస్తులు ఊరికే ఉండవు కదా, ఏదైతే ఈయన గుడివాడ అమర్నాథ్ అన్నాడు కదా, ఊరికే ఉండవు పొదుగుతానే ఉంటాయి, పొదిగే దానికి సమయం పడుతుంది అన్నట్టు ఆస్తుల్లో నుంచి ఏదైతే డబ్బులు వచ్చినాయో అది డివిడెండ్ రూపంలో మాత్రమే షర్మిలా గారి ఆస్తులకు రావాల్సినటువంటి ఆ డబ్బులు డివిడెండ్ రూపంలో తీసుకునింది తప్ప దాంట్లో మరొక నో పాయింట్ అట్ ఆల్ అని చెప్పి స్వయంగా విజయమ్మ గారు చెప్పినారు. సో జగన్ గారు ప్రత్యేకంగా షర్మిలా గారికి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలే లేవు. ఇంకా షర్మిలా గారికి ఆస్తులు రావాల్సినది. ఈలోపు కోర్టులకు ఎక్కడాలు, సొంత తల్లిపైన కేసులు వేయడాలు ఇవన్నీ చూస్తే చాలా చాలా బాధాకరంగా ఉన్నది. అసలు నిజాలు ఏందని దేవుడికి తెలుసు, స్వయంగా అక్కడ పరలోకం నుంచి చూస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. అంతెందుకు ఎన్ని పక్కన పెడితే స్వయంగా నా బిడ్డ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకు ఆయనకి ఇటువంటి ఆలోచనలోకి వెళ్తున్నాడో, సొంత చెల్లెల్ని కూడా దూరం పెడుతున్నాడో నాకు అర్థం కాలేదు. సొంత చెల్లెలికి ఆవిడకి చెందాల్సినటువంటి ఆస్తులు వస్తే జగన్ గారి మేనల్లుడు మేనకోడలు వాళ్ళిద్దరూ తృప్తిగా ఉంటారు కదా, వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు కదా. వీళ్ళు కన్నా కుళ్ళుకుంటే, వీళ్ళు కన్నా బాధపడితే, వీళ్ళు శోభ కన్నా గురైతే జగన్ గారికి ఏ విధంగా శోభ కలుగుతుంది అని చెప్పి అనేక ఇలా తీవ్ర రూపంలో బాండ్ పేపర్లో రాసి మరి విజయమ్మ గారు బహిరంగ లేఖ వదిలినారు జగన్ గారికి. ఇది ఎట్టున్నదంటే క్లైమాక్స్ పాయింట్లో ఆ దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, జగన్ గారు ఇది అర్థం చేసుకోవాలా, దేవుడి పైన నేను ఒట్టేసి చెప్తున్నాను, నేను మాట్లాడిన ప్రతి మాట నిజమే అని చెప్పి ఆవిడ కొండ బద్దలు కూడా చెప్పినారనమాట. ఇదే విధంగా ఇప్పుడు జనరల్ పబ్లిక్ లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంది, జగన్ గారికి ఏమన్నా డబ్బులు తక్కువ, ఆయన దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయన్నారు కదా. లక్షల కోట్లు అనేది పక్కన పెడితే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. షర్మిలా గారు జగన్ గారి సొంత ఆస్తులు ఏం అడగట్లా, ఆవిడికి చెందాల్సినటువంటి ఆస్తులు అడుగుతున్నారు. ఫార్ సపోజ్ షర్మిలా గారు ఒకవేళ ఆవిడికి చెందాల్సినటువంటి ఆస్తులు కాదు, జగన్ గారి దగ్గర నుంచి ఆస్తులు పెరుక్కుందాం అనుకున్నారు, ఒక్క ఆస్తో 2 ఆస్తో అడుగుతున్నారు అనుకుందాం, ఫర్ నెగిటివ్ సైజ్ ఎగ్జాంపుల్. అయితే నిజమైన బాహుబలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కీర్తిస్తూ ఉంటారనమాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బాహుబలి సినిమాలో రియల్గా ఎవరైతే ఆ బాహుబలి క్యారెక్టర్ చేశారో సర్వం రాజ్యాన్ని వదిలేసి రోడ్డు పైన పడి మళ్ళీ ప్రత్యేక రాజ్యం బిగించేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంతెందుకు మహాభారతంలో పాండవులు వనవాసాలు చేసేశారు. ఏది వాళ్ళ సోదరులతోనూ అదేవిధంగా వాళ్ళ పెదనాన్న వాళ్ళతోనూ ఏ గొడవలు ఉండకూడదు, వాళ్ళు బాగుంటే చాలు అని చెప్పి. కానీ ఇప్పటికీ కీర్తి ప్రతిష్టలు అందుకుంటానే ఉన్నారు ఆ పాండవులు. అదేవిధంగా శ్రీరాముడు ఏ విధంగా అయితే వనవాసం పోయినాడో వాళ్ళ సొంత తమ్ముళ్ళ కోసము ఆస్తులన్నీ వదిలేసి ఆ విధంగా జగన్ గారు కన్నా చేస్తే ఆయన లెవెల్ ఆయన కథ వేరేగా ఉంటుంది. కానీ కనీసము వాళ్ళ ఇంటికి పోతే, జగన్ గారి ఇంటికి పోతే టీ ఇవ్వనంత రిజర్వ్డ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్వయంగా ఏదైతే కడప జిల్లాలోని జమ్మలమడుగుకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అప్పట్లో జగన్ గారి పార్టీలో పనిచేసేటప్పుడు ఆయన స్వయంగా చెప్పాడు, టీ కూడా ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏ విధంగా అయితే సరైనోడులో వైరన్ ధనుష్ ఏ విధంగా ఉంటాడో, మనకు లాభం ఉంటే మన జోబులోంచి 10 రూపాయలు కూడా తీము, మనదంతా ఇన్కమ్ ఉండాలి కానీ అవుట్ఫ్లో 1 రూపాయి కూడా ఉండకూడదు అనేటువంటి వ్యక్తిత్వం జగన్ గారిది అని చెప్పి ఇలా సోషల్ మీడియాలో కావచ్చు, జనరల్ పబ్లిక్లో కావచ్చు అనేక డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఏది పబ్లిక్లో ఏ డిస్కషన్ ఉన్నా కూడా, ఎటువంటి డిస్కషన్ ఉన్నా కూడా దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేను మాట్లాడిన ప్రతి మాట ప్రతి అక్షరం నిజమేను, ప్రతి రాత నిజమేను. ఇది స్వయంగా జగన్ గారికి తెలుసు. ఇప్పటికైనా ఆయన ఆలోచన మార్చుకుంటాడని చెప్పి దేవుడి పైన ప్రమాణం చేసి విజయం గారు చెప్పినారు. దీన్ని జగన్ గారు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.